ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, యేసుని ఎంత మాత్రం నువ్వు విడిచిపెట్టరు. నిన్నైతే అతను ఆ దేవుడు మాత్రం విడిచిపెట్టరు, అందులో నో డౌట్. కానీ మనమే కొన్ని సందర్భాల్లో అవిశ్వాసం బట్టి, కొన్ని శ్రమలను బట్టి, కొన్ని ఇబ్బందులు బట్టి దేవుని విడిచి దూరంగా పరిగెడతా ఉంటాం. అలా ఎప్పుడు చేయకండి. యేసే నీతో ఉన్నాడు గనక ఆయన విషయంలో మరి ఏ మాత్రం నీకు సందేహం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. నాతో ఉన్నాడో లేడో అని అనుకోబాకండి, నన్ను విడిచిపెట్టాడేమో అనుకోబాకండి. ఎప్పుడు ఆయన నీ చెయ్యి విడువనే విడువడు. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ అబ్రహాము మరి ఆయన వెళ్ళిన చోటల్లా బలిపీఠం కట్టి ప్రార్థన చేసే అలవాటు. వాళ్ళు అసలు బలిపీఠం అనగా ఏంటంటే నీ హృదయమే. ఎప్పుడు ఎదుటి మనిషిని మరి విమర్శించడం కాదు, ఎదుటి మనిషిని మాట్లాడడం కాదు. వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, వీళ్ళు చూడు ఎలా ఉన్నారో, అతడు చూడు ఎలా చేస్తున్నాడో. ఈ చేయి ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని చూపించడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ 4 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయని గుర్తుపెట్టుకో. ఎందుకంటే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. నిన్ను నువ్వు సరి చేసుకున్నప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. నీ హృదయాన్ని ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించద్దు, కానీ నిన్ను నువ్వే సరి చేసుకుంటా ఉండు. నీ బలిపీఠాన్ని నువ్వే కట్టుకోవాలి. పడిపోయినప్పుడు ఈ బలిపీఠం పడిపోయింది ఎప్పుడు తెలుస్తుందంటే అనేకంగా మాట్లాడుతూ ఉంటాం, అనేకంగా అందరినీ విమర్శిస్తూ ఉంటాం. భయంకరంగా మాట్లాడుతున్నావు కాబట్టి నీ బలిపీఠం పడిపోయిందని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ప్రతి చోట, చాలా చోట్ల అబ్రహాం బలిపీఠం ఎందుకు కట్టాడంటే తను తాను సరి చేసుకుంటా ఉన్నాడు. ప్రభు, నా బలిపీఠం పాడైపోయింది, నా బలిపీఠం పాడైపోయింది కాబట్టి నేను ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నా, నేను ప్రార్థన చేయలేకపోతున్నా, నేను నాలోకి అవిశ్వాసం వచ్చేస్తూ ఉందని బలిపీఠం కట్టుకుంటున్నాడు ప్రతి చోట. అండి రోజు నువ్వు కట్టుకుంటున్నావా? అన్ని చోట్లకి వెళ్ళినా మన హృదయము చెడిపోతూ ఉంది. అనేక విషయాలు, అనేక చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, మాటల ద్వారా. ఎప్పుడు నీ బలిపీఠం మీద ఎప్పుడు ప్రార్థన అనే ధూపం ఉండాలి. నీ బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. ఆ బలిపీఠం పడిపోయిందా నువ్వు ప్రార్థన చేయలేవు, ఆరాధించలేవు, స్తుతించలేవు, వాక్యం ధ్యానించలేవు. ఎందుకంటే అందరినీ మాట్లాడుతూ ఉంటావు, కానీ నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడవు. కాబట్టి ఉదయకాలం నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ బలిపీఠం ఎలా ఉంది? సంసోను దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి. సంసోను దేవుని శక్తి చేత మరి ఒక పచ్చి దవడ ఎముకతో, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన వీరాది వీరుడుగా మరి ప్రసిద్ధికి ఎక్కాడు. కానీ ఒక్క మరి వేశ్య చూపుకు ఈయన పడిపోయాడు. ఈయన బలిపీఠం ఏమైంది? కూలిపోయింది. ఈయన బలమంతా తీసుకెళ్ళి అక్కడ అప్పగించాడు. నా బలము నీవే, నా సొత్తు నీవే, నా యొక్క ధైర్యం నీవే అన్నట్టుగా ఈ బలమంతా ఆమె చేతిలో తీసుకెళ్ళి పెట్టాడు. బలహీనుడైపోయాడు. బలిపీఠం పడిపోయిన సంగతి తనకు అర్థం కాలేదు. అయ్యో, నేను దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని, నేను దేవుని బలం చేత నడిపించబడిన వ్యక్తిని, ఇశ్రాయేలీలకు అందరికీ నేను అధిపతిగా, న్యాయాధిపతిగా ప్రభు నన్ను నియమించాడు, ఇశ్రాయేలుకు రక్షకుడుగా నన్ను నియమించాడని ఇతడు ఆ బలిపీఠం పడిపోయిన సంగతే గుర్తులేదు. ఆమె వల్ల పూర్తిగా పడిపోయాడు. చూడండి, ఆమె వల్ల ఈయన అయిపోయాడంటే బలహీనుడైపోయాడు. ఫిలిస్తీయులకు ఈజీగా దొరికిపోయాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలిచాడు. దేవుని రక్తం చేత కడగబడి ఉన్నావు. ఎలా ఉండాలో తెలుసా? బహు జాగ్రత్త కలిగి. నీ జీవితంలో, నీ హృదయంలో నీ బలిపీఠం ఏ మాట వల్ల, ఏ చూపు వల్ల, ఏ ఆలోచన వల్ల పడిపోతా ఉందో గ్రహించు ఒకసారి. అది గ్రహించినప్పుడు అబ్రహాం వలె మరి అన్ని విషయాల్లో నీ బలిపీఠాన్ని నువ్వే కట్టుకొనగలుగుతావు. ఆ సామర్థ్యం ప్రభు నీకే ఇచ్చాడు. కాబట్టి పడిపోయింది ఒకసారి చూసుకొని కట్టుకొని ప్రార్థించు. అద్భుతమైన విజయాన్ని పొందుతావు, అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుతావు, అద్భుతమైన ధైర్యంతో ముందుకు నడిపించబడతావు. ఈ ప్రకారంగా, ఈ వాక్య ప్రకారంగా ప్రభు నిన్ను సిద్ధపరిచి నడిపించునుగా. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడానికి స్తోత్రములు. నాయన, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తమ హృదయం అనే బలిపీఠాన్ని సరిచేసుకోవాలని, సరిచేయబడి ప్రార్థించినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదం, అద్భుతమైన ఫలితాన్ని ప్రతి వారికి ఇచ్చే దేవుడు, ప్రతి వారిని బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. అన్ని విషయాలు ఈ వాక్య ప్రకారంగా ప్రతి హృదయం అనే బలిపీఠాన్ని సరిచేయమని, కట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి, ఆశీర్వదించి అన్ని విషయాల్లో ధైర్యపరచునుగాక. ఆమేన్.